ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఇవాళ అయితే మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నాం అనేది నేనైతే మీకు చూపిస్తాను. పెద్ద ఆడంబరంగా అయితే ఏం చేసుకోము, మామూలుగానే చేసుకుంటాం అనమాట. సో ఈ పండగకి ఏంటంటే స్పెషల్, పెద్దవాళ్ళకి బట్టలు ఒక్కొక్కరు సంక్రాంతి పండగకి పెట్టుకుంటూ ఉంటారు కదా. సో మేమైతే సంక్రాంతి పెట్టాం. యాక్చువల్గా ఆ పండగే లేదు మాకు, మా పెద్దవాళ్ళ నుంచి మా అత్తయ్య గారు వాళ్ళ మా మావయ్య గారి ఇంట్లో లేదంట సంక్రాంతి పండుగ. ఇంకా మేమైతే ఉగాది అప్పుడే మా మావయ్య గారికి అత్తయ్య గారికి బట్టలు పెట్టుకోవడం అయితే జరిగిద్ది. ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే స్టార్టింగ్ తోరణాల కాడ నుంచి అయితే చూసుకుందాము. ఇంకా పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో కొంచెం మగవాళ్ళు కూడా సాయం చేస్తేనే పనులు అవుతాయి. సో తోరణాలు అవి కట్టడము అవన్నీ కూడా. సో మా పిల్లలైతే మాత్రం పటాలన్నీ తీసి వాళ్ళే తుడిచి బొట్లు పెట్టేశారు. అంటే అమావాస్య వెళ్ళిపోయినాక అంతా క్లీన్ చేసుకోవాలి అంటారు కదా. సో అలా అనమాట. సో చిన్నపిల్లలప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కాదు, నేను చెప్పేదాన్ని కాదు. సో పెరిగే కొద్దీ నాకేమనిపించింది అంటే తెలిసి చేస్తేనే కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనిపించింది. సో వాళ్ళైతే మొత్తం చేసేసి అలా పెట్టేశారు. ఇంకా తర్వాత నేనైతే వంట పనులన్నీ పూర్తి చేసుకున్నాను. సో ఇందాక మీరు చూసినవి అయ్యే. సో పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు మెయిన్గా గారెలు వేసుకోవాలి కదా. సో అదే వాళ్ళకి ఇష్టమైనవి అయితే మనం చేస్తామన్నమాట. వాళ్ళకి ఏవైతే ఇష్టమో అవి చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే మా వారైతే పూజ చేస్తున్నారు. పూజ గది అలంకరణ అంతా మనం చేసుకున్న దీపం వాళ్ళు పెడితే మంచిదని అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా. అంటే ఇంటి యజమాని చేస్తే మంచిది అనేది ఉద్దేశం ఇక్కడ. సో కొత్త సంవత్సరం కాబట్టి సో వాళ్ళు చేస్తే మంచిదనే ఉద్దేశంతోనే పూలు అవన్నీ అలంకరించేసిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే ఇంకా దీపం అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇలాగా మనం ఎన్ని చేసినా సరే ఇంట్లో ఎంతో కొంత హెల్ప్ ఉండాలి. సో అది పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఇంకెవరైనా కానీ అలా చేసుకుంటేనే అవుతుంది అనమాట. ఎందుకంటే అందరూ చేసుకుంటేనే పండుగ రోజు పనులు అవుతాయి. అండ్ అందరికీ ఆ పండగ పనుల్లో ఆ దైవానుగ్రహం కూడా మనం పొందిన వాళ్ళం అవుతాము. నాకైతే అదే అనిపించింది. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా అబ్బాయి అయితే మాత్రం మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట ఆ టైంలో. సో వాడు అక్కడికి వెళ్ళాడు. ఇంకా వాడైతే లేడు పండగప్పుడు. అంటే అక్కడ కూడా మా బావగారు కూడా పెట్టుకుంటారు. సో అక్కడైతే వెళ్ళాడనమాట మా అబ్బాయి అయితే. ఇంకా మేము నలుగురివే ఉన్నాము. సో పూజ అయిపోయిన తర్వాత అయితే మాత్రం మా వారు కొబ్బరికాయ కూడా కొట్టేశారనమాట. సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అందరూ దేవుడికి నమస్కారం చేసుకున్నాము. సో మీరు మీ ఇంట్లో ఉగాదిని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో కొంచెం కామెంట్ చేయండి. మేమైతే ఇలా అయితే చేసుకుంటాం అన్నమాట. ప్రతిదానికి సినిమాటిక్గా చేయాలంటే అవ్వదు కదా. మనం ఇంట్లో ఎప్పుడైనా కానీ ఏ పండుగ నేను ఎలా ఆలోచిస్తానంటే చూపించడానికి 100 రకాలుగా చూపించవచ్చు. దేన్నైనా పూజనైనా దేనైనా ఏదైనా మనం పెట్టుకున్న దాన్ని బట్టే ఉండిద్ది. నేనేమనుకుంటానంటే మనకున్న దాంట్లో చేసుకుంటే అదే సంతృప్తి అనేది నాకైతే అనిపిస్తుంది. సో నేనైతే అలాగే చేసుకుంటాను, అలాగే చేస్తాను కూడా మ్యాక్సిమం. అది నాకు అలాగే నచ్చింది. ఇది వరకు రోజుల్లో పెద్దవాళ్ళు కూడా అలాగే చేసేవాళ్ళు. సో ఇప్పుడు సినిమాటిక్గా పూజలు కూడా ఆ టైప్లోనే పెరిగిపోతున్నాయి అన్నమాట. సో అదనమాట విషయము. సో పూజ అయితే కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళ నమ్మకం ఏంటి, ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి కూడా అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇంకా హారతి కూడా తీసుకున్న తర్వాత ఇంకా కాసేపు హారతి తీసుకున్న తర్వాత బయటకు అయితే వెళ్తాము. అంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా. సో కాసేపు వాళ్ళు వచ్చినట్టు భావిస్తారనమాట. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. సో బట్టలు అవి పెట్టుకున్న తర్వాత కాసేపు డోర్లు క్లోజ్ చేసేస్తే అంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది వాళ్ళు మనకు పెట్టి ఆరగిస్తారనేది ఒక చిన్న నమ్మకం. సో అలా అయితే పూజ అయిపోయినాకైతే బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలాగా గుర్తుంటుందా, మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాం అనమాట. సో అది కూడా అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఏంటి ఎలా ఉన్నామని. సో ఈ సంవత్సరం అయితే యుగాది పండుగ ఇలా అయితే జరిగింది. సో అయిపోయి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ చేసి అక్కడ మనం ఏమైతే పెట్టుకుంటామో సో అవన్నీ కూడా
మొత్తం కలిపి ఉగాది పచ్చడితో సహా కలిపి మొత్తం కలిపి పెడతారనమాట. సో అలా అయితే పెట్టడం అయితే జరిగింది. అలా నేను మా పిల్లలకి పెట్టేసిన తర్వాత మా వారు కూడా అయితే తిన్నారు. అంటే కలిపింది అందరికి పెట్టాలన్నది అక్కడ ఉద్దేశము. సో అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళు అలవాటు ఉంటాయి. కానీ జనరల్గా ఇలా చేసుకుంటే మంచిదే కదా. అంటే పెద్దవాళ్ళు చెప్పేది ఏదైనా కూడా మంచిదనైతే నేనైతే ఫాలో అవుతానన్నమాట. సో మా వారైతే అలాగే చేస్తారు. మనం ఏది చేసుకున్నా సరే పిల్లలకు కూడా కొద్దిగా అలాగే చేయాలైతే చెప్తారనమాట. నేనైతే ఇవాళ స్పెషల్ అంటే మామూలుగా అయితే వైట్ రైస్, పెద్దవాళ్ళకి పెట్టినప్పుడు గారెలు కంపల్సరీ అని చెప్పాను కదా. గారెలు, పచ్చెనగబెల్ల పాయసం, రసము, ముద్దపప్పు చేయడం అయితే జరిగింది. సో ఈ 5 ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము. ఉగాది పచ్చడితో అయితే కలిపి మొత్తం 6 ఐటమ్స్ అనమాట. సో ఈ సంవత్సరం ఉగాది అయితే ఇలా అయితే జరిగింది. అన్నీ మనం ఏదైనా ఆడంబరంగా చేసుకుంటే ఆడంబరంగా ఉండిద్ది, మామూలుగా చేసుకుంటే మామూలుగా జరిగిపోద్ది. ఎలా అయినా చేసుకోవచ్చండి. సో దాంట్లో తప్పైతే ఏది లేదు. సో ఇది ఇవాల్టి మన ఉగాది పండుగ. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్